మీ ఓపీజీ చూసానండి, విజ్డమ్ టూత్ ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవాలి. నాకు ప్రెసెంట్ పెయిన్ ఏం లేదు మ్యామ్, అయినా చేయించుకోవాలా? వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. అసలు విజ్డమ్ టూత్ ఏ కండిషన్స్లో ఎక్స్ట్రాక్ట్ చేయించుకోవాలో చెప్తాను వినండి. విజ్డమ్ టూత్ పెయిన్ లేకపోయినా ఎప్పుడు తీయించుకోవాలి అంటే, నెంబర్ 1 కండిషన్ ఎప్పుడంటే విజ్డమ్ టూత్ వంకరగా ఉండి పక్క పన్నుకి విజ్డమ్ టూత్ కి మధ్యలో ఫుడ్ ఇరుక్కుంటున్నప్పుడు విజ్డమ్ టూత్ తీయించుకోవాలి. సెకండ్ కండిషన్ లో విజ్డమ్ టూత్ బయటికి రావడానికి ప్లేస్ లేనప్పుడు, విజ్డమ్ టూత్ మీద చిగురులాగా పెరిగిపోయి ఇన్ఫెక్షన్ అయ్యి స్వెల్లింగ్ వస్తే కనుక విజ్డమ్ టూత్ రిమూవ్ చేయించుకోవాలి. థర్డ్ కండిషన్, విజ్డమ్ టూత్ కి క్యావిటీ వచ్చి అంటే పుచ్చిపోయి ఇన్ఫెక్షన్ అయితే ఖచ్చితంగా విజ్డమ్ టూత్ తీయించుకోవాలి. ఇలా కాకుండా నార్మల్ గా విజ్డమ్ టూత్ ఫుల్ గా ఎరప్ట్ అయితే విజ్డమ్ టూత్ తీయించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ గా విజ్డమ్ టీత్ 18 ఇయర్స్ నుండి 21 ఇయర్స్ మధ్యలో వచ్చేస్తుంది. మీకు 25 ఇయర్స్ వచ్చినప్పటికీ ఇంకా విజ్డమ్ టూత్ రాకపోతే కనుక ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫుల్ మౌత్ ఎక్స్రే చెప్తారు, అది తీయించుకోండి. విజ్డమ్ టూత్ ఇన్ఫెక్షన్ వచ్చి పెయిన్ వచ్చేంత వరకు ఇగ్నోర్ చేయకండి. మీ డాక్టర్ అడ్వైస్ చేస్తే వెంటనే తీయించుకోండి.